హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావంతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అండ్ ఈ మధ్య హెయిర్ కేర్కి సంబంధించిన వీడియోస్ చేయకపోయేటప్పటికి చాలామంది నన్ను అడుగుతున్నారు హెయిర్ కేర్కి సంబంధించిన వీడియోస్ చేయమని చెప్పేసి. సో అందుకే ఈరోజు మళ్ళీ ఇంకొక మంచి రెమెడీ తోటి నేను మీకు ముందుకు వచ్చేసానండి. ఈ రెమెడీ తోటి మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడంతో పాటు హెయిర్ అనేది చాలా థిక్గా లాంగ్గా పెరుగుతుంది. అండ్ హెయిర్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా అవుతుంది. నార్మల్గా మనం కెరటిన్ ట్రీట్మెంట్ అనేది బయట చేయించుకుంటూ ఉంటాం కదా. సో మనం ఈ రెమెడీ కానీ ట్రై చేస్తే బయట కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరమే లేదండి. హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా తయారవుతుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. సో ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకునే దానికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద ఉంచుకొని ఒక ఫుల్ గ్లాస్ అంటే పెద్ద గ్లాస్ తోటి వాటర్ తీసుకొని అందులో వేసేసండి. దాంట్లో ఒక గుప్పెడు అవిసె గింజలు ఫ్లాక్ సీడ్స్ అనేవి వేయాలి. ఈ ఫ్లాక్ సీడ్ జెల్ అనేది మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇందులోను. ఈ రెమెడీ మాకు తెలుసులే ఇంతకుముందు చూసామని చెప్పి మాత్రం అసలు అనుకోకండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. పోంగ మీకే అర్థమవుతుంది అనమాట. ఈ జెల్ అనేది ప్రిపేర్ చేసుకునే దానికి మనం మ్యాక్సిమం ఏంటంటే హై ఫ్లేమ్లోనే ఒక 2 to 3 minutes మాత్రమే మనం హీట్ చేయాలి. ఈ ఫ్లాక్ సీడ్ జెల్ మరీ థిక్గా అయిపోకుండా పల్చగా ఉన్నప్పుడే అట్లా వేడి మీదనే ఫస్ట్ మనం దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాము. వడపోసుకోకపోతే జెల్ అనేది థిక్ అయిపోతుంది. ఆ గింజలన్నీ కూడా ఆ జెల్లో స్టిక్ అయిపోతాయి అన్నమాట. అందువల్ల ఫస్ట్ వెంటనే ఆపేసి తర్వాత మనం వడపోసేసుకోవాలి. తర్వాత ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎగ్ అండి. ఎగ్లో చాలా మంచి ప్రోటీన్స్ ఉన్నాయి. ఎగ్లో కెరటిన్ ట్రీట్మెంట్కి సంబంధించిన ది బెస్ట్ రెమెడీ అన్నమాట ఎగ్ అనేది. అందువల్ల మనం ఎగ్ వైట్స్ 2 ఎగ్కి సంబంధించి వైట్స్ తీసుకుంటున్నాం. అంటే మీ హెయిర్ లెంత్ ఎక్కువ ఉందనుకోండి 2 eggs తీసుకోండి. హెయిర్ షార్ట్ హెయిర్ అయితే 1 egg వైట్ తీసుకొని, ఎల్లో తీసుకోకండి. ఎల్లో అనేది కొంచెం స్మెల్గా ఉంటుంది. సో అందువల్ల ఎల్లో అయితే అసలు ప్రిఫర్ చేయకండి. వైట్ మాత్రమే తీసుకోండి. ఎగ్ తెల్ల గుడ్డు సొన అంటారు కదా. సో అది తీసుకొని రెండింటిని కూడా బాగా షేక్ చేయండి. మీకు నురగ కనిపిస్తుంది కదా. సో అట్లాగా నురగ కనిపించాలన్నమాట. ఆ విధంగా షేక్ చేయాలి. షేక్ చేసి ఇద్దరు నేను ఎట్లా అంటే జ్యూస్ బాటిల్ దీన్ని స్టోర్ చేసి పెట్టాను. ఎందుకంటే నార్మల్గా మనం హెయిర్కి అప్లై చేసుకొని ఇది చేత్తో తీసుకొని అంటే జెల్ అంతా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి డబ్బాలు అయితే మనకి బాగుంటుందని చెప్పి ఈ డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. మీరు ఎటువంటిదైనా పర్లేదు. అంటే కోకోనట్ ఆయిల్ డబ్బా ఉంటుంది కదా, అందులో కూడా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని మీరు పైన తల మీద అట్లా పెట్టుకొని స్క్వీజ్ చేసుకుంటే మీకు మొత్తం అంతా వచ్చేస్తుంది. ఇందులో మనం నెక్స్ట్ యాడ్ చేయాల్సింది క్యాస్టర్ ఆయిల్ అండి. ఈ క్యాస్టర్ ఆయిల్ కూడా హెయిర్ లెంత్ని పెంచేదానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల నేను ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా షేక్ చేయాలండి. షేక్ చేస్తే మనకి మంచి రెమెడీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఫ్లాక్ సీడ్స్ హెయిర్ని స్మూత్ చేసేదానికి, బలంగా సాఫ్ట్గా చేసేదానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. సో మన హెయిర్ కూడా క్విక్గా లాంగ్ హెయిర్ అవుతుంది అనమాట. అండ్ విటమిన్ ఈ ఉండడం వల్ల స్కాల్ఫ్ అనేది ఎప్పుడు కూడా తేమగా ఉండి డ్యామేజ్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది రెగ్యులర్గా అప్లై చేసుకోవడం వల్ల బ్లడ్ ఫ్లో కూడా ఇంక్రీజ్ అయ్యి హెయిర్ అనేది బ్రేక్ అవ్వకుండా తొందరగా పెరుగుతుంది అనమాట. ఎగ్ వైట్స్లో అయితే ప్రోటీన్స్, మినరల్స్ అండ్ చాలా వరకు మనకి అవసరమైన మూలకాలన్నీ కూడా దాంట్లో ఉంటాయండి. ఈ ఎగ్ వైట్ని రెగ్యులర్గా హెయిర్కి కానీ అప్లై చేస్తున్నామంటే స్కాల్ప్ని క్లీన్ చేసి ఏదైతే అంటే మనం చిన్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉండేది కదా మన హెయిర్, సేమ్ అట్లాగే దీనికి సాఫ్ట్గా ఉండడానికి కారణం ఏంటంటే కెరటిన్. ఆ కెరటిన్ ట్రీట్మెంట్ దేనివల్ల వస్తుందంటే ఈ ఎగ్ వైట్ వల్లే వస్తుంది. అందువల్ల మనం ఎగ్ వైట్స్ని రెగ్యులర్గా మన హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటే హెయిర్ అనేది హెల్దీగా పెరుగుతుంది. అండ్ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. పైపెచ్చి ఇంకేంటంటే హెయిర్ సిల్క్ అండ్ స్మూత్గా కూడా తయారవుతుంది. అందువల్లే మనం దీన్ని ఎగ్ వైట్స్ని యూజ్ చేస్తున్నాము. ఎగ్ వైట్స్ని అస్సలు స్కిప్ చేయకండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపితే ద మ్యాజిక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. క్యాస్టర్ ఆయిల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మనకి హెయిర్ రూట్స్ దగ్గర బలాన్ని చేకూరుస్తాయి. అండ్ హెయిర్ ఊడిపోకుండా తొందరగా పెరిగేదానికి, నల్లగా ఒత్తుగా పెరిగేదానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని అస్సలు స్కిప్ చేయకూడదు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపి చేసే మ్యాజిక్ అయితే మీరు ఊహించను కూడా ఊహించలేరు అనమాట. రెగ్యులర్గా అంటే వారానికి 2 times మాత్రమే. మనం ఏదో ఇది పనిచేస్తుంది కదా అని చెప్పేసి మనం డైలీ అప్లై చేసుకుంటామంటే అసలు వద్దండి, అట్లా అప్లై చేసుకోకూడదు. ప్రతి మంచి దాంట్లో కూడా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. సో దీంట్లో కూడా ఆ ప్రాబ్లం ఉందన్నమాట. అందువల్లనే మంచి రెమెడీ కాబట్టి వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. జస్ట్
హెయిర్కి అంతా కూడా మనం నీట్గా అంటే హెయిర్ రూట్స్ దగ్గర నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ని షాంపూ తోటి వాష్ చేసేసుకోండి. తర్వాత కండిషనర్ అప్లై చేసుకోండి. హెయిర్ అనేది చాలా స్మూత్గా తయారవుతుంది. మీకు ఫస్ట్ వాష్లోనే మీరు గమనించవచ్చు హెయిర్ అనేది చాలా స్మూత్గా తయారవుతుంది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ చేస్తుంది అనమాట. హెయిర్ గ్రోత్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కలిపి హెయిర్ ప్యాక్ అనేది మీ హెయిర్కి అప్లై చేసుకొని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ జుట్టును అట్లాగే వదిలేసేయండి. మీకు అప్పుడే కనిపిస్తుంది హెయిర్ అనేది స్ట్రైట్గా అయినట్టు మీకు కనిపిస్తుంది అనమాట. సో మీరు ఇది గమనించవచ్చు. సో ఈ 3 కలిసిన ఒక మ్యాజిక్ హెయిర్ ప్యాక్ అనేది మీరు రెగ్యులర్గా అంటే వారానికి 2 సార్లు 1 మంత్ కానీ అప్లై చేశారంటే మీకు రిజల్ట్ అనేది డబుల్ త్రిబుల్గా వస్తుందండి. బిఫోర్ దట్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హెయిర్ ప్యాక్ ఎప్పుడు వేసుకున్నా సరే హెయిర్ అనేది నీట్గా వాష్ చేసుకోవాలి. అంటే తలస్నానం చేసిన తర్వాత మాత్రమే మీరు ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని మళ్ళీ హెడ్ బాత్ చేయాలి. ఇది కొంచెం రిస్కీ ప్రాసెస్ అని మాత్రం అనుకోకండి. మీకు హెయిర్ పెరగడం కంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి. అందువల్లే హెయిర్ ప్యాక్ ఎప్పుడు వేసుకున్నా సరే ఫస్ట్ నీట్గా షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకొని తర్వాత హెయిర్ ప్యాక్ అనేది అంటే డ్రై చేసుకున్న తర్వాత హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. మీరు ఏ హెయిర్ ప్యాక్ వేసుకున్నా సరే ప్రాసెస్ అయితే ఇదేను. సో అట్లా కానీ రెమెడీ కానీ ట్రై చేస్తే మీకు హెయిర్ అనేది చాలా వరకు బెటర్ అవుతుంది. మీరు ఎప్పుడు ఊహించినంత రిజల్ట్ అయితే పొందుతారు. సో అది ఫ్రెండ్స్ వీడియో. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందనుకు. నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఈ రెమెడీని ఇంట్లో ట్రై చేసి మీ అమూల్యమైన కామెంట్స్ని కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్. బాయ్.